కార్యక్రమాలు అనేది మా చారిటబుల్ సొసైటీ ద్వారా మేము ఎన్నో చేస్తున్నాము. I thank you all for this gracious occasion. Now I request you sir to please speak on this occasion. హలో, నేను ఇంట్రొడక్షన్ కార్డియాలజిస్ట్ని. నేను డాక్టర్ వికాస్. ఇక్కడ కొండాపూర్ బ్రాంచ్ టీకా ఇవన్నీ పెట్టాలంటే మామూలుగా మనం ఫ్లోరో అంటాము. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఇంట్రావాస్కులర్ అల్ట్రాసౌండ్ ఏంటంటే ఇప్పుడు మీరు ఎట్లయితే కెమెరాతో చూడగలుగుతున్నారో అట్లానే మేము వెజల్ లోపలికి వెళ్ళి కెమెరాతో చూడగలుగుతాం అనమాట. అసలు లోపల బ్లాక్ ఎంత సైజ్ ఉంది, దాంట్లో ఏముంది, కాల్షియం, అది దిస్ ఇస్ ద మెయిన్ థింగ్ అనమాట. ఇంకా ఫర్దర్గా డాక్టర్ వికాస్ గారు మాట్లాడతారు. నా పేరు డాక్టర్ వికాస్ రెడ్డి, ఇంటర్వెన్షన్ కార్డియాలజిస్ట్ ఇన్ శ్రీ హోలిస్టిక్ హాస్పిటల్ కొండాపూర్ బ్రాంచ్. నేను డాక్టర్ శ్రవణ్ దివార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఆల్ ద మీడియా పర్సనల్ ఫర్ యాక్సెప్టింగ్ అవర్ ఇన్విటేషన్. సో ఈ ఈవెంట్ ఆర్గనైజేషన్ చాలా మందికి స్టెంట్ వేసిన తర్వాత రీస్ట్రోసిస్ అనేది తగ్గించాము. సో ఈ ఐవస్ ఈ ప్రత్యేకత ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఉంది, దాంట్లో బ్లాక్ ఎంత పర్సంటేజ్ ఉంది, ఈ దాని ఏరియా అంటారండి. అంటే ఐవస్ మనం ఏరియా ద్వారా సిఆర్టీ మనం మెజర్ చేస్తాం అనమాట. ఆ ఏరియా ఎంత ఉందనే ఇన్ఫర్మేషన్ ని ఈ ఐవస్ ఇస్తుంది. సార్ కొంచెం సైడ్కి రండి. కొంచెం సైడ్ ఉండండి. నా పేరు గొర్రె నారాయణరావు అండి. నేను భీమవరం డాక్టర్. ఈయన నన్ను మా అమ్మాయిని సొంతంగా వచ్చినండి, తేడా వచ్చిందండి. ఉందండి, చాలా బాగుందండి. నేను హాస్పిటల్కి మా అమ్మాయి గారి ఇంటికి వచ్చానండి. నా గుంట్లో బాగుంగా గుండు ఈ డాక్టర్ గారు టెంట్ వేసి మా అమ్మాయి ఇక్కడ తీసుకొచ్చారండి. వెళ్ళండి సార్. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ వికాస్ రెడ్డి, కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ అట్ శ్రీ హోలిస్టిక్ హాస్పిటల్ కొండాపూర్. దీని పేరు డాక్టర్ శ్రవణ్, హీస్ ఆల్సో ఏ కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్. వీ బోత్ వర్క్ యాజ్ అ టీమ్ అండి. సో నేను మీడియా ద్వారా పబ్లిక్ ఏం తెలియజేయాలనుకున్నానంటే, శ్రీ హోలిస్టిక్ హాస్పిటల్ ఈజ్ ద ఫస్ట్ హాస్పిటల్ టు లాంచ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎనేబుల్డ్ ఐవస్ అండి, అంటే ఇంట్రావాస్కులర్ అల్ట్రాసౌండ్. ఇది వాడడం ద్వారా పేషెంట్కి మనం తక్కువ ఖర్చుతో బెస్ట్ ట్రీట్మెంట్ అనేది ఇవ్వచ్చు అండి. అంటే ఈ ఐవస్ యూజ్ చేయడం వల్ల పేషెంట్స్ స్టెంట్ వేసిన తర్వాత రీబ్లాక్ ఛాన్సెస్ చాలా తగ్గించవచ్చు. అలాగే ఎవరికి స్టెంట్ వేయాలి, ఎవరికి స్టెంట్ వేయకూడదన్న డైలమా ఉన్నప్పుడు కూడా ఈ అవిగో ప్లస్ అనే ఐవస్లో మనకి ఫంక్షనల్ అసెస్మెంట్ అనే ఒక పారామీటర్స్ ఉంటాయండి. దాన్ని మనం ఎఫ్ఎఫ్ఆర్ అండ్ డిఎఫ్ఆర్ అంటాం. అవి యూజ్ చేసి ఒక పేషెంట్కి నిజంగా స్టెంట్ అవసరమా లేదా అంటే అనవసరంగా స్టెంట్స్ వేయకుండా కూడా మనం ఆ ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. సో మెయిన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉండడం వల్ల పేషెంట్కి అండ్ డాక్టర్కి ఇద్దరికి టైం సేవ్ అవుద్ది. అట్ ద సేమ్ టైం బెస్ట్ క్వాలిటీ ఆఫ్ ట్రీట్మెంట్ అనేది మనం పేషెంట్కి అందించవచ్చు. సార్ కంపారిటివ్లీ అంటే నార్మల్ దానికి అండ్ దీనికి డిఫరెన్స్ అంతా అంటే అప్డేట్ యాక్చువల్గా 3 డిఫరెన్స్ అండి మేజర్గా. ఫస్ట్ ఈజ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అంటే మీనింగ్ ఏంటంటే దీనిలో ఏఎల్ఏ ఆటోమేటెడ్ లీజన్ అసెస్మెంట్ అనే ఒక పారామీటర్ ఉంటుంది. ఇంతకుముందు మేము ఏం చేసేవాళ్ళం అంటే లీజన్ అంటే ఐవస్ చేసిన తర్వాత
మేమే అక్కడ పాజ్ చేసి మాన్యువల్గా డాట్స్ పెట్టి ఏరియాని క్యాలిక్యులేట్ చేసేవాళ్ళం. ఇప్పుడు ఆటోమేటిక్గా ఏ వల్ల లీజన్ అంటే ఏరియా అనేది ఆటోమేటిక్గా అదే ఇస్తుంది. దట్ ఈస్ ద ఫస్ట్ డిఫరెన్స్ అండి. సెకండ్ అంటే బ్లాక్ అండి అంటే అది స్కాన్ చేసి 360 degreesలో స్కాన్ చేస్తూ ఉంటుంది వెజల్ వాల్ని. అది ఇంతకుముందు స్పీడ్ అనేది ఓన్లీ 1 mm/s ఉండేది. దీనిలో వాళ్ళు ఆటోమేటిక్గా 8 mm/s అంటే మొత్తం ఒక 100 mm పుల్ చేయాలనుకోండి, 8 mm/s ఆ స్పీడ్ ద్వారా మనం త్వరగా వితిన్ 2 to 3 secondsలో మొత్తం వెజల్ని స్కాన్ చేసుకోవచ్చు. అల్ట్రాసౌండ్ ద్వారా మనం మొత్తం చూసుకోవచ్చు అనమాట. థర్డ్ మేజర్ డిఫరెన్స్ ఏంటంటే దీనిలో అడిషనల్గా మనకి FFR అండ్ BFR అనే 2 పారామీటర్స్ ఉంటాయండి. అది ఫంక్షనల్ అసెస్మెంట్ అంటాం. ఇది ఒక వైర్ కామెట్ 2 అనే వైర్ ద్వారా లీజన్ అనేది నిజంగా టైట్గా ఉందా, పేషెంట్కి నిజంగా స్టెంట్ అవసరమా లేదా అన్న ఇన్ఫర్మేషన్ని ఈ 2 పారామీటర్స్ ఇస్తాయండి. ఈ 3 మేజర్ డిఫరెన్స్ అనమాట. ఈ 3 ప్రీవియస్ ఐవర్స్కి దీనికి డిఫరెన్స్. అండ్ ప్రైస్ విషయంలో కూడా లైక్ కాస్ట్ మిడిల్ క్లాస్ వాళ్ళకి అందుబాటులో ఉంటుంది. ఒక కెథెటర్ కాస్ట్ అండి, దీనిలో 2 types ఆఫ్ కెథెటర్స్ ఉంటాయన్నమాట. ఒకటి నార్మల్ కెథెటర్ అంటారనమాట, ఇంకోటి అల్ట్రా హెచ్డి అంటారు. సో కెథెటర్ కాస్ట్ వచ్చి 65,000 అండి. అండ్ కొంచెం అల్ట్రా హెచ్డి కాస్ట్ వచ్చి 85,000 85,000 రూపాయలు అనమాట. ఇది మనకి కెథెటర్ కాస్ట్ అనమాట. సో ఈ కాస్ట్లో పేషెంట్కి ఒక 10,000 20,000 మన ప్రొసీజర్ అంటే చేసినందుకు ప్రొసీజర్ కాస్ట్ యూస్ చేసి 1 lakh లోపల మనం ఈ ఐవర్స్ యూస్ చేసి స్టెంట్స్ కూడా పెట్టొచ్చు అండి. జనరల్గా ఏంటంటే పేషెంట్ కోరుకోవడం కూడా ఎంత త్వరగా కోరుకుంటారు. యాక్చువల్గా మనకి వెంటనే మనం ఐవర్స్ చేసి స్టెంటింగ్ పెట్టిన తర్వాత వితిన్ 1 day మనం డిశ్చార్జ్ చేసుకోవచ్చు అనమాట. ఒకరోజు ఐసీయూలో ఉంచుతాము, తర్వాత ఒకరోజు రూమ్లో ఉంచుతాము, తర్వాత డిశ్చార్జ్ చేసేసుకోవచ్చు. మెయిన్ థింగ్ ఏంటంటే దీనివల్ల ఎప్పుడైనా మీకు తెలుసు హార్ట్ అటాక్, బ్లాక్స్ ఇవన్నీ ఉన్నప్పుడు టైం ఈజ్ క్రూషియల్. మనము ఆ ప్రొసీజర్ టైంలో కూడా కాంప్లికేషన్స్ ఇవన్నీ ఎక్కువ ఉంటాయి. దీనివల్ల ఏమవుతుందంటే మనకి చాలా టైం సేవ్ అవుతుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేయటం వల్ల. ఇప్పుడు అంత ముందలేంటి మేము అట్లా వెజల్ అంతా క్యాలిక్యులేట్ చేసుకొని ఎంత లెంత్ ఉంది, ఎంత బ్లాక్ ఉంది అనేది మేము మాన్యువల్గా వెళ్ళి చూసుకోవాల్సి వచ్చేది. ఇప్పుడు ఏంటంటే ఇది వెంటనే నేను అట్లా ఒకసారి వైర్ అట్లా లోపలికి కెథెటర్ అట్లా వెజల్ లోపలికి పంపించి బయటికి తీసుకురాగానే వెంటనే మాకు డిస్ప్లేలో వచ్చేస్తుంది. ఓకే, ఇక్కడ ఎంత బ్లాక్ ఉంది, ఇక్కడ మీరు స్టెంట్ పెట్టాలి, లేదంటే ఇక్కడ మీరు బెలూన్ చేయాలి, కాల్షియం మోడిఫికేషన్ డివైజెస్ అంటే కాల్షియం ఎక్కువ ఉంది, దానికి వేరే పరికరాలు వాడాలి, అట్లా అది మనకి తెలిసిపోతుంది అనమాట. సో దానివల్ల మనకి ఏంటంటే లాంగ్ టర్మ్ రిజల్ట్స్ ఆ టైంలో మనకి టైం సేవ్ అవుతుంది. ప్రొసీజర్ టైంలో లాంగ్ టర్మ్గా ఏంటంటే మనం కరెక్ట్గా ఫిజియలాజికల్గా ఆ వెజల్ సైజ్ బట్టి మనం ఆ స్టెంట్ పెడతాం కాబట్టి దాని మన్నిక ఎక్కువ ఉంటుంది అనమాట. 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు అయినా కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. సార్ ఇది ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు చాలామంది ఇప్పుడు మీరు యంగ్ హార్ట్ అటాక్ పేషెంట్స్ని చూస్తున్నారు, వాళ్ళల్లో దీన్ని యూజ్ చేయటం వల్ల మనము స్టెంట్ అవాయిడ్ చేయొచ్చు. ఇప్పుడు ఏంటంటే మనం లోపలికి వెళ్ళి ఏముంది అక్కడ బ్లాక్ సన్నబడిందా, రక్తనాళం సన్నబడిందా, లేదంటే ఒక చిన్న రక్తం గడ్డుందా, ఇదంతా మనకి లోపలికి వెళ్ళి చూస్తామన్నమాట అది లోపలికి వెళ్ళటం వల్ల. సో దానివల్ల ఏమవుతుందంటే మనం కొన్నిటికి మనం స్టెంట్ అవాయిడ్ చేయొచ్చు, కొన్ని ఇంజెక్షన్స్ ఇచ్చేసి వదిలేయచ్చు. లేదంటే ఇది లేదనుకోండి, మనకి ఈ ఐవర్స్ అనేది లేదనుకోండి, జనరల్గా ఏంటంటే మనము డౌట్లో ఉంటాము చేయాలా లేదా అనేది. కానీ ఇది చేయటం వల్ల మనకి కన్ఫామ్గా మనం చేయకుండా వదిలేయచ్చు. అది కూడా మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉండటం వల్ల క్విక్గా తెలిసిపోతుంది డెసిషన్, తొందరగా మనం పేషెంట్ని షిఫ్ట్ బ్యాక్ చేసుకోవచ్చు. హాస్పిటల్స్లో ఉంటుంది. కాకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఐవర్స్ అనేది ఏంటంటే ఫస్ట్ టైం ఇక్కడ లాంచ్ చేస్తాం. మోర్ అడ్వాన్స్డ్ మోర్ అడ్వాన్స్